శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. నమస్కారం. గురుదేవ, ఈ మధ్య కాలంలో శాంతి దేవతలు, ఉగ్ర దేవతలను రెండు దేవతలుగా విభజించి ఈ దేవతలు మాత్రమే పూజించాలి, ఈ దేవతలను పూజించకూడదు, ఈ మంత్రాలు మాత్రం ఉపాసించాలి, ఈ మంత్రాలను ఉపాసించకూడదు అని చెప్తున్నారు. మీరు ఒక ఆధ్యాత్మికవేత్త, అంతేకాకుండా హస్త సాముద్రికలో చాలామంది జీవితాలను చూసి వచ్చారు కాబట్టి ఇంత నాలెడ్జ్ మీకుంది కాబట్టి ఈ ప్రశ్నకి మీరు ఏ కోణంలో సమాధానం చెప్తారు? దేవత, దేవుడు అంటేనే ఆ భావంలోనే ఉంది మీకు. సత్వగుణ ప్రధానమైనటువంటి వాళ్ళు దేవతలు. ఓకే. దానికంటే ఇంకా సాత్విక లక్షణం అంటే సర్వే జన సుఖినో భవంతు అనుకునేటువంటి వాడు దేవత. అందరికీ కూడా కోరినా కోరకపోయినా సరే సమానమైనటువంటి శక్తియుక్తునిచ్చేటువంటి వాడు దేవుడు. అంటే దేవతలను మించినటువంటి వాడు దేవుడు. అందరికీ ఇస్తూ ఉంటాడు. సూర్యుడు అందరికీ ఇస్తాడు కాంతిని. అవును. వాళ్ళ యోగాన్ని బట్టి వాళ్ళకి అది అందుకుంటారు. అంచేత ఇవ్వటమే కానీ వెనక్కి కోరేటువంటి వాడు దేవుడు కాదు. దేవుడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే దేవతలు. దేవుని యొక్క రూపాలు దేవతలు. దేవతల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా దేవుని యొక్క లక్షణాలు దగ్గరగా ఉంటాయి. అంటే రూపాలు పెట్టుకున్నాం మనం, వాళ్ళు కూడా ఇవ్వటమే. అంటే ఎవరి సమర్థతకి తగినటువంటి విధంగా వాళ్ళు ఇవ్వటమే. ఇచ్చేటువంటి వాడికి కోపము, ద్వేషము ఎందుకుంటుంది? కోపం ఎందుకుంటుంది? ద్వేషం ఎందుకుంటుంది? వాళ్ళ మీద వ్యతిరేక భావం ఎందుకుంటుంది? ఉండదు. ఇప్పుడు ఒక చోట భోజనాలు పెడుతున్నారండి, అందరూ బంతిలో కూర్చున్నారు, వడ్డించేవాడికి వాడు ఎవడనేటువంటిది ఏం అవసరం లేదుగా. దానం చేస్తున్నాడు ఎవరో, అందరూ క్యూలో వచ్చారు, అందరికీ అదే అక్కడ ఏదైతే ఉందో అది అందరికీ పెడతాడా? లేకపోతే తను ఒకటి కసిరేసి ఒకటి తిట్టేసి? ఎవరు అలా చేసేవాళ్ళు? మానవులు. మనం విభజన చేసి చూసేటువంటిది మానవులు. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? దేవతలను పేరు పెట్టుకుని ఆరాధిస్తున్నాం. వివేకానందుడు ఏమన్నాడు? మనిషిలో దేవుణ్ణి చూడు అని చెప్పాడు. దేవుడు అందరిలోనూ ఉన్నాడని మనకి పురాణాలు, ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంచేత అందరిలోనూ చూస్తున్నప్పుడు అప్పుడు వ్యత్యాసం ఎందుకుంటుంది? మనం చూసేటువంటి ధోరణినే సమానంగా చూడమన్నప్పుడు ఆ చూసేటువంటి దేవతల్లో మళ్ళీ ఉగ్ర దేవతలు, ఈ భావన ఎక్కడి నుంచి వచ్చిందంటే మనలో ఒకప్పుడు ఈ భావజాలంలో ఈ రౌద్రం, కోపం ఇవన్నీ వచ్చినప్పుడు అన్నిటినీ ప్రదర్శిస్తాడు దేవుడు. సూర్యుడి కాంతి పొద్దుటే చల్లగా, శీతాకాలంలో మనకి చలి చలిగా బాగుంది అనుకుంటాం, మధ్యాహ్నం అయ్యేసరికి తీక్షణంగా ఉంటుంది, మళ్ళీ సాయంత్రానికి చల్లబడుతూ ఉంటుంది. అది కాలం యొక్క లక్షణం, దేవతా స్వరూపం యొక్క లక్షణం. నది ఒక్కోసారి విపరీతంగా వస్తూ ఉంటుంది, సెలయేర్లు ఒక్కోసారి విజృంభిస్తూ ఉంటాయి, గాలి ఒక్కోసారి తీక్షణంగా వేస్తుంది, ఎక్కువగా వేగంగా, ఒక్కోసారి చల్లగా ఉంటుంది, ఒకసారి గాలి మనకి ఉక్కిరి బిక్కిరిగా అవుతూ ఉంటాయి. ఇవన్నీ దేవతల స్వరూపాల యొక్క లక్షణాలు. అవి ప్రకృతిలో సహజంగానే మార్పు చెందుతూ ఉంటాయి తప్ప ఒక వ్యక్తి కోసం కోపగించడం, ఒక వ్యక్తి కోసం ద్వేషించడం, ఒక వ్యక్తిని అసహించుకోవటం దేవతలకే ఉండదు. కోపగించటం, వ్యతిరేకించటం, మన భేదభావంలో చూడటం, భయపెట్టడం, భయపడటం, ఇవన్నీ మానవుల యొక్క లక్షణాలు. మన లక్షణాలను వాటికి ఆపాదించి కొంతమంది ఏం చేశారంటే, మనకి దశమహావిద్యలు అని కొన్ని మన చెప్పారు మనకి పురాణాల్లో, దానికి అమ్మవార్లని కూడా ప్రతిష్ఠించారు. అంటే వాళ్ళ భావజాలాన్ని బట్టి వాడు సాధన చేయటానికి కొన్ని చెప్పారు. కానీ ఎక్కడా కూడా భగవంతుడు ఆ రూపంలోకి వచ్చి మానవులతోకి మహిమల చేశాడని ఎక్కడా లేదు. చెప్పండి ఎక్కడుందో? భగవంతుడు మానవ రూపంలోకి వచ్చినటువంటి సంఘటనలు మనం చెప్పుకున్నాం మన ఇతిహాసాల్లో, పురాణాల్లో. భగవంతుడు రాముడిగా అవతరించాడు, ధర్మాన్ని ఆచరించి చూపెట్టాడు. భగవంతుడు కృష్ణుడిగా అవతరించాడు, ధర్మాన్ని బోధించాడు. అందరికీ బోధిస్తాడు. ఒకే రకమైనటువంటి ధర్మాన్ని పాటించమని పాండవులకి బోధించాడు, కౌరవులకి బోధించాడు, అందరికీ బోధించాడు. దాన్ని స్వీకరించిన వాళ్ళు
వాళ్ళు విజయాన్ని సాధించారు, స్వీకరించిన వాళ్ళు. అధపతనం. అదేవిధంగా భగవంతుడు ఉగ్ర రూపంలో ఉండటం, తీక్షణంగా ఉంటాయి రూపాలు, మన భావనని బట్టి ఉంటాయి. అది కూడా మనం స్వీకరించేటువంటి లక్షణాన్ని బట్టి ఉంటాయి. అంచేత మనం దానికి ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠ చేసి ఈ ఉగ్రరూపాన్ని పూజిస్తే ఈ రకమైనటువంటి ఫలితం వస్తుంది, దాన్ని ఇలా ఫలితం వస్తుందని మన భావజాలానికి అనుగుణంగా ఏర్పరచుకుని ప్రతిష్ఠించినటువంటివి ఇవి. ఇప్పుడు అవి కూడా వ్యాపార దృక్పథంతో చేస్తున్నటువంటివి.